నమస్తే వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. ఆ ఇద్దరిది ఒకే జిల్లా. ఆ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా గెలిచిన ఇద్దరు అమాత్య బెర్త్ ఆశించారు. సీనియర్ కోటాలో ఆ ఎమ్మెల్యే మంత్రి పదవి కోరితే ఎన్నికల ముందు పార్టీలో చేరే మరో నేత బెర్త్ కొట్టేశారు. ఎప్పటి నుంచో ఆ ఇద్దరి మధ్య ఉన్న వైరం కాస్త ఇప్పుడు అమాత్య చిచ్చుతో పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందట. అందుకే తన నియోజకవర్గానికి ఆ మంత్రి రావద్దంటూ షరతు పెట్టారట ఆ ఎమ్మెల్యే. ఇంతకు జిల్లా టూర్కు వెళ్లిన ఆ మంత్రి ఆ నియోజకవర్గానికి ఎందుకు వెళ్ళనట్టు? ఎమ్మెల్యే అభ్యంతరమే కారణమా? గిట్టకనే మంత్రి ఆ సెగ్మెంట్ కు వెళ్లడం లేదా? మంచిర్యాల నియోజకవర్గానికి దూరంగా మంత్రి వివేక్. ప్రేమ్ సాగర్ రావును కాదని వివేక్ను మంత్రిని చేసిన అధిష్టానం. మంత్రి వివేక్ను నియోజకవర్గంలో అడుగు పెట్టనివ్వమని ఎమ్మెల్యే వర్గం పట్టు. మంత్రి అయినప్పట్నుంచి మంచిర్యాలకు రాని వివేక్. మంత్రుల మంచిర్యాల పర్యటనకు కూడా వివేక్ డుమ్మా. చెన్నూరు ఎమ్మెల్యే మంత్రి వివేక్, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఏ పార్టీలో ఉన్నా ఈ ఇద్దరికి ఆశలే గిట్టదు. పైగా వివేక్ కాంగ్రెస్ లో చేరికను కూడా ప్రేమ్ సాగర్ రావు వ్యతిరేకించారు. ఎన్నికల హడావుడిలో వివేక్ చేరిక, చెన్నూరు నుంచి పోటీ చేసి గెలవడం అంతా జరిగిపోయాయి. అయితే ఎంపీ ఎన్నికల్లో తన కొడుకు వంశీకి పెద్దపల్లి టికెట్ తెచ్చుకున్న వివేక్ ప్రేమ్ సాగర్ రావుకు ఓ మాట ఇచ్చారట. తన కొడుకు వంశీ గెలుపునకు సహకరిస్తే ప్రేమ్ సాగర్ రావుకు మంత్రి పదవి విషయంలో అడ్డు రానని హామీ ఇచ్చారట. తీరా మొన్నటి విస్తరణలో తనకు రావాల్సిన క్యాబినెట్ బెర్త్ను వివేక్ ఎత్తుకెళ్లారని మండిపడుతున్నారట ప్రేమ్ సాగర్ రావు. ఈ నేపథ్యంలోనే ప్రేమ్ సాగర్ రావు, ఆయన అనుచర వర్గం తన నియోజకవర్గంలో అడుగు పెట్టొద్దని ఏకంగా మంత్రి వివేక్ కు అల్టిమేటం జారీ చేశారట. తన ఇలాకాకు తానే రాజునని, తానే మంత్రినని ప్రకటించారు. సీఎం మినహా తనకెవరూ బాస్లు లేరని బహిరంగంగా ప్రకటించారు ప్రేమ్ సాగర్ రావు. ఎవరైనా తన ఏరియాలో పెత్తనం చలాయించాలని చూస్తే ఊరుకునేది లేదని తేల్చి చెప్పేశారు. ఒకవేళ మంత్రి వివేక్ మంచిర్యాల వస్తే గొడవలు తప్పవని, ఆయనను మంచిర్యాలలో అడుగు పెట్టనీయమని ప్రతిజ్ఞ చేశారు ప్రేమ్ సాగర్ రావు. వివేక్ కు మంత్రి పదవి ఇవ్వడంపై ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కూడా నిలదీశారట ప్రేమ్ సాగర్ రావు. కష్టపడ్డది తామైతే ఫలితం దక్కింది మరొకరికా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారట. వేరే పదవి ఇస్తామని అధిష్టానం ఆఫర్ చేసినా తిరస్కరించారట. తనకు మంత్రి పదవి తప్ప వేరే ఏం వద్దంటూ అక్కడి నుంచి వచ్చేశారట ప్రేమ్ సాగర్ రావు. కాంగ్రెస్ తమ నేతకు అన్యాయం చేసిందని ఆగ్రహంతో ఉన్న ప్రేమ్ సాగర్ రావు అనుచరులు తమ నేతకు దక్కాల్సిన మంత్రి పదవిని తన్నుకుపోయిన గడ్డం వివేక్ పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారట. దీంతో ఎందుకైనా మంచిదని మంత్రి వివేక్ కూడా ఆ నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు. మంచిర్యాలలో అడుగు పెట్టకుండా జాగ్రత్త పడుతున్నారట. మంత్రి పదవి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూడా ఇందారం మీదుగా చెన్నూరు నుంచి అటువైపుగా మందమర్రి వెళ్లిన మంత్రి మంచిర్యాలలో మాత్రం అడుగు పెట్టలేదు. ప్రేమ్ సాగర్ రావు, ఆయన అనుచరుల హెచ్చరికలతోనే వివేక్ మంచిర్యాల నియోజకవర్గం రావడం లేదన్న చర్చ జరుగుతోంది. ఈ మధ్యే మంచిర్యాల నియోజకవర్గానికి 4 మంత్రులు వచ్చారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, శ్రీధర్ బాబు, దామోదర రాజనరసింహలు పలు అభివృద్ధి పనులతో పాటు బహిరంగ సభకు హాజరయ్యారు. అయితే స్థానికంగా ఉమ్మడి జిల్లాలోనే ఉంటున్న మంత్రి వివేక్ వెంకటస్వామి మాత్రం ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. ఆయన ఆదిలాబాద్ జిల్లాలో జరిగే కార్యక్రమంలో పాల్గొన్నారు గాని తన సొంత జిల్లాలో ఇంత పెద్ద కార్యక్రమానికి కూడా మంత్రి వివేక్ హాజరు కాలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే వివేక్ ను తన ఇలాకాలోకి రానివ్వనని చెప్పిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తన పంతం నెగ్గించుకుంటున్నారు. మంత్రుల ప్రోగ్రామ్స్ జరిగే ప్రాంతం మీదుగా వివేక్ వెంకటస్వామి ఆదిలాబాద్ వెళ్లినప్పటికీ అక్కడ ఆగే సాహసం కూడా చేయడం లేదంటే ప్రేమ్ సాగర్ రావు వర్గం ఎంత కోపంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తన పంతా నెగ్గించుకున్నట్టుగానే భావించవచ్చు. రాబోయే రోజుల్లో మంత్రిగా వివేక్ ఎప్పుడైనా మంచిర్యాల నియోజకవర్గంలో అడుగు పెడతారా? మంచిర్యాల జిల్లాలో 3 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటే అందులో ఒకటి వివేక్ నియోజకవర్గం చెన్నూరు, మరోటి బెల్లంపల్లి. అక్కడి నుంచి వివేక్ సోదరుడు వినోద్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మంత్రి అయినప్పటి నుంచి బెల్లంపల్లికి కూడా వెళ్లలేదు వివేక్. మంచిర్యాలకు ఎలాగూ దూరంగానే ఉంటున్నారు. దీంతో చెన్నూరుకే ఎమ్మెల్యే, తన అసెంబ్లీ నియోజకవర్గానికే మంత్రి అన్నట్టు అయిపోయింది వివేక్ పరిస్థితి. రాబోయే రోజుల్లో అయినా మంత్రిగా వివేక్ మంచిర్యాల నియోజకవర్గంలో అడుగు పెడతారా? ఏదైనా కార్యక్రమంలో పాల్గొంటారా అనేది వేచి చూడాల్సిందే.